రాజమహేంద్రవరం పేపర్ మిల్లు కార్మికులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు అన్నారు. పేపర్ మిల్లు యాజమాన్యం లాక్డౌన్ ప్రకటించిన క్రమంలో రాజమండ్రి సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, టీఎన్టీయూసీ నగర అధ్యక్షులు నల్లం శ్రీను, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి కొయ్యల రమణ, మాజీ కార్పొరేటర్ ముఖమాటి సత్యనారాయణ తదితరులు పేపర్ మిల్లు కార్మికులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేపర్ మిల్లు యాజమాన్యం లాక్డౌన్ చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవటం అమానుష చర్య అని ఆరోపించారు. వైకాపా నాయకులు మాయమాటలు నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకున్న వారికి తిరిగి డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా తామే తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. ముందుకు వచ్చింది కానీ ఏ ఇతర పార్టీ కూడా కాదు. అందుగురించనే అలాగే సిపిఎం కూడా మీరు సపోర్ట్గానే ఉంది, కార్మికులకు సంబంధించింది కాబట్టి. అందుగురించనే మేము రోజు మాట్లాడుతున్నాం, లోపలికి వెళ్ళకూడదు, వెళ్తే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని. అంటే నేను 2 రోజులు ఇక్కడ గేట్ దగ్గరకు వచ్చి అక్కడ మాట్లాడేసి నేను వెళ్ళాను. ఆ భరత రావక్కర్లేదా? ఎంపీ రావాలి కదా, అందుగురించనే మీరందరికీ ఒక్క తల్లి ఒక మాట చెప్తున్నా చూడు, ఒకే మాట. వీళ్ళు పోస్టులు అమ్ముకున్నారు. నేను అక్కడ పార్టీ ఆఫీస్కి వస్తే ప్రవీణ్ గారు డబ్బులు తీసుకున్నాడని ఇంత చిన్న పిల్లలు ఏరమని ఏడ్చిన కాళ్ళు పట్టుకున్నారు. ఏంటంటే మా పోస్టులు, మా నాన్న పోస్టులు పర్మనెంట్ చేస్తాడని మా దగ్గర 4 లక్షల రూపాయలు తీసుకున్నాడండి. అర్థంగా ఇప్పుడు అతను 42వ డివిజన్లో వ్యామ్ విగ్రహాల్లో ఉంటాడు. ఇప్పుడు కనపడతాడు. నేను ఒకటే చెప్తాను, రేపు రాబోయేది మన గవర్నమెంట్ నీ పోస్టు పర్మనెంట్ చేయిస్తాను. అలాగే నీకు తిరిగి నువ్వు ఎంతైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులని వెనక్కి ఇప్పిస్తానని చెప్పాను. ఆ ఇతర పిల్లలు కూడా చాలా ఏడుస్తూ ఉంటారు. అంటే ఆ కర్మేట పిల్లలకి ఈ చేసిన ఎదవ పనులకి దానికి ఈ ఎంపీకి సపోర్ట్ కాదేమని చెప్పండి. ధైర్యం చేసి ఇలా గేటు ముందుకు రమ్మనమంటే రాలేడు. ఏం చేశాడు మనకి కార్మికులకి ఏం చేశాడు? అదే మీకు అప్పుడు మేము అండగా ఉంటాం. ఇంతమంది నాయకులు వచ్చాం, ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తాం. గాలి మాటలు చెప్పి వెళ్ళే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు, మేమందరం కాదు. కాబట్టి మీకు అండగా పెంచుతామని తెలియపరుస్తున్నాను. మా వాళ్ళు మాటలు మాట్లాడతారు, చూడండి. అందరికీ నమస్కారం. 2-3 వారాలుగా 24 రోజులు మీ న్యాయమైన డిమాండ్స్ కోసమే మీరు పోరాడుతా ఉన్నారు. మేనేజ్మెంట్ ఎందుకు స్పందించట్లేదనే అంశం మీరు ఆలోచించాలి. గతంలో టీడీపీ టైంలో కూడా ఇలాగే జరిగింది. ఇన్ని రోజులు మిమ్మల్ని నిరసన కార్యక్రమాలు చేయనివ్వాల. మేనేజ్మెంట్ దగ్గర కూర్చొని చర్చించి మంచి అగ్రిమెంట్ చేసిన దాఖలాలు తెలుగుదేశం పార్టీకి ఉందన్న విషయం మీరు అందరూ గమనించండి. మరి ఈరోజు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు అంటే మేనేజ్మెంట్ తోటి లాలూచి పడి అధికార పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎంతమంది కార్మికులు కావాలా, మేనేజ్మెంట్ కావాలా అని అడిగితే ముమ్మాటికి తెలుగుదేశం పార్టీకి కార్మికులే కావాలి అని మేము చెప్తాం. కానీ వైసీపీ పార్టీ భరతరామని అడిగితే మేనేజ్మెంట్ కావాలని చెప్తా ఉన్నారు. బ్యాగులు కావాలి, మీరు చెప్పినట్లుగా బ్యాగులు కావాలి. ఒక్కసారైనా అతను ఇక్కడికి వచ్చాడా? ఒక్కసారైనా వచ్చాడా? మీరు ఎలా ఉన్నారని అడిగాడా? ఏం ఫోన్ చేస్తున్నారని అడిగాడా? తెలుసుకున్నాడా? కానీ మేనేజ్మెంట్ తో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, కానీ ఎన్నికల సమయంలో పేపర్ మిల్లు కూడా ఇక్కడి నుంచి తరలించేస్తానని చెప్పిన విషయం మీరు అందరూ గమనించాలి. దాని యొక్క దురుద్దేశం అక్కడితోటే మొదలైంది. పేపర్ మిల్లుని తరలిస్తారన్న విషయం మీరు గమనించండి.
తను చెప్పడం జరిగింది. తాను మొత్తానికి ఏదో ఒక మాట మాట్లాడుకొని చేస్తా ఉన్నాడు. ఏదేమైనా పైన దేవుడు ఉన్నాడు, మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. వచ్చేది కూడా రేపటి రోజున ఎన్డీఏ కూటమి నెగ్గబోతా ఉన్నాం. మీరందరూ అనుకున్న అగ్రిమెంట్ చేయించే బాధ్యత మాది అని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. మేనేజ్మెంట్ చెప్పింది ఏదో మీరు అదే అగ్రిమెంట్ చేయించే బాధ్యత తెలుగుదేశం పార్టీ. తప్పులేదు, పోరాడాలి. ఇప్పుడు అక్క చెల్లెమ్మలు చెప్తా ఉన్నారు, జీతం నెలనించని చెప్తా ఉన్నారు. అర్థం చేసుకున్నాం. ఇది ఇప్పటి వరకు చాలా చక్కని పాటలు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆవిడ రాసి ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా దీన్ని సద్వినియోగపరచుకొని పార్టీకి ఎక్కడ అవసరమో ఆ పాటల్ని పాడించి ఉపయోగించుకుంటాం కూడా ఆవిడకి తెలియజేస్తూ, మరి ఆవిడ రాసిన నవల కూడా కృష్ణవేణి, ఇలా అనేకమైనవి కూడా ఆవిడ చేయడం జరిగింది. ఆవిడ మన నగర వాసిగా మనకి చాలా గర్వకారణం. ఈ వయసులో కూడా ఆవిడ ఈ కళానికి పనిచెప్పి ఇలాంటివి రాయగలుగుతూ ఉన్నారంటే ఆవిడ చాలా స్ఫూర్తిదాయకం మనందరికీ కూడా. తప్పకుండా ఆవిడ బాగుండాలని, ఇలాంటి సామాజిక స్పృహతోటి ఏదైతే బాధ్యత కలిగిన నవలన్నీ కూడా సమాజంలోకి ఈవిడి ద్వారా రావాలని, సమాజంలోని మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడకి ధన్యవాదాలు. మరి ఇంకొక అంశం, ఈ రోజున 38వ వార్డులో ఇంటింటికి ఉన్నాం. ఇప్పుడే పేపర్ మిల్ దగ్గర కూడా వెళ్ళి వచ్చాం. పేపర్ మిల్ సమస్యలు చూస్తూ ఉంటే మాకు అర్థమవుతూ ఉంది ఏంటంటే వీళ్ళకి కార్మికుల పట్ల శ్రద్ధ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్మికుల పట్ల చిన్న చూపు. ఈ రోజుటి వరకు ఒక ఉద్యోగ అవకాశం కల్పించాల, ఒక ఉపాధి కల్పించలేకపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీ వైపు ఇన్ని తప్పులు పెట్టుకొని కార్మికుల పక్షాన నిలవాల్సిన భరతరాం వెళ్ళి మేనేజ్మెంట్ వాళ్ళకి అండగా నిలబడటం ఏంటి? పైపెచ్చి ముఖ్యమంత్రి కూడా 4 సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ అవ్వలేదు. 600 కోట్ల నికర లాభం మీద ఉంది ఏపీ పేపర్ మిల్లు. ఈ అగ్రిమెంట్ అవ్వడం వల్ల 70 కోట్లే కదా ఖర్చు, ఎందుకు చేయట్లేదని అడగడం పోయి